ఇప్పుడు శిల్పలింగం అన్న ఒక పాట పాడవలసింది కోరుతాం. విజయదుర్గక్కకు జోహార్. ఆకాశంలో నీవో మబ్బుల్లారా మా విజయ దుర్గా అర్పిస్తే మాకు చెప్పండి. ఆకాశంలో నీవో సుక్కల్లారా మా విజయ దుర్గా అర్పిస్తే మాకు చెప్పండి. పొంగేటి సూర్యుడా చల్లని చంద్రుడా మా విజయ దుర్గా గుపిస్తే మాకు చెప్పండి. ఆకాశంలో నీవో మబ్బుల్లారా మా విజయ దుర్గా గుపిస్తే మాకు చెప్పండి. ఎర్ర జెండను బట్టి ఉద్యమాలు చేసి ఎర్ర జెండా నీడలోనే అమరురాలవైనావు. ఆకాశంలో నీవో సుక్కల్లారా. ఎందుకంటే అందరు చెప్పిండ్రు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నేర్పిన కాడి నుంచి అన్నం పెట్టే వరకు ఏ సమస్య వచ్చినా కానీ గట్టిగా నిలబడు. ఆప్యాయంగా పలకరించిన అక్క ఇక లేదు అని చెప్పేసి తెలుస్తున్నదంటే ఆ కుటుంబానికి కూడా నాకంటే ఎక్కువ బాధ ఉంటుంది. కానీ ఈ ఉద్యమం ఈ సమాజాన్ని మార్చాలి అనే లక్ష్యంతో పనిచేయడం అని అంటే చాలా కష్టంతో కూడుకున్నది. విజయకథ నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి సంతాపాన్ని మాకు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అందరిని కూడా ఎంతో చక్కగా చూసుకునేది. మేము కార్యక్రమాల రీత్యా బయటకు వెళ్ళినప్పుడు చిన్నగా నా కొడుకు ఉండేది. నా కొడుకును అక్క దగ్గరనే ఇడిచిపెట్టి వెళ్తుంటిమి. అక్క చాలా మాకు 3 రోజులు క్లాసులు ఉన్నప్పటికి కూడా అక్క దగ్గరనే మేము ఎంతో నమ్మకంగా అక్క చూసుకునేది, సొంత తల్లిలాగా. అదేవిధంగా మా పిల్లలు కూడా అక్క దగ్గరనే పెరిగిన సందర్భము. మాకు కూడా అన్ని రకాలుగా ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చేది. ఏ విషయమన్నా మాకు సంబంధించింది కూడా అక్కతోనే మేము పంచుకునేది. చైతన్య చిన్నపిల్ల, సూరి కూడా చిన్నోడు, అందరితోని ఎంతో సంతోషంగా ఉండేది. సార్ కూడా నిజామాబాద్ జిల్లాలో మాకు ఉద్యమ స్ఫూర్తి నేర్పినటువంటి మా రాము సారు, అట్లానే పెద్ద వెంకటరామ సార్ ఆధ్వర్యంలోనే ఎన్నో మేము ముందుకొచ్చిన ఇది చూస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రైతు సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మరి దుర్గక్క నాకు ఆఈలు తెలియకుండా ఉన్నప్పటి నుంచి ఇంటికి రాగానే భోజనం పెట్టించి వెంకటరాముని నీటి కలిపి రూరల్ మండలంలో తిరిగి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఆ కుటుంబం ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. అరే భవిష్యత్తులో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అంటే సమాజం కోసం కుటుంబం చేయటమే కాకుండా చనిపోయిన తర్వాత తన యొక్క దేహాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి గొప్ప నాయకురాలు. ఆ రకంగా అందరూ కూడా ఆయన యొక్క ఆశయాన్ని సాధించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి మహిళలు పూర్తిగా మనకు సహకరించినప్పుడే ఉద్యమంలో మనం ముందుకు పోగలుగుతాం. అట్లా మొట్టమొదటిసారిగా ఎక్కడో నల్గొండ నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఉద్యమం చేస్తున్న సమయంలో కామ్రేడ్ పెద్ద వెంకటరాములు గారికి అన్ని రకాల అండదండలు ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో సహకరించినటువంటి దుర్గక్కకు మరోసారి జోహార్ తరపున వారి కుటుంబ సభ్యుల తరపున మీకు స్వాగతం తెలియజేసుకుంటూ
దుర్గక్కకు వారి కుటుంబానికి జోహార్లు అర్పిస్తూ నేను వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా, వారి కుటుంబంలో ఒక భాగస్వాముడిగా నేను దగ్గరుండి చూసినటువంటి సందర్భం నాది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే పెద్ది వెంకట్రాములు గారికి ఆ సహధర్మ పత్ని దుర్గక్క, ఆమె సహకారాలు లేకపోతే ముందుగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గంగాధరప్ప గారిని మాట్లాడవలసిందిగా. కుటుంబ సభ్యులని అందరినీ కూడా గుర్తు చేసే, ప్రమోదని అందరినీ గుర్తు చేసే పరిస్థితి ఉండేది. అట్లాంటి నిన్న వసంతి వద్దాం అనుకుంది, కానీ ఇక ఇవాళ వద్దామని హాస్పిటల్ పోవడం వల్ల ఇవాళ వద్దాం అనుకున్నది. ఇంటిలో కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాలుగా దుర్గ సహకరించిన విషయం మీకు తెలుసు. ఇదిగాక పిల్లల్ని చైతన్యని, సూర్యుని కూడా పార్టీ పరంగా కూడా అభివృద్ధి కావడానికి ఆమె తోడ్పాటు ఎంతగానో ఇచ్చింది. దాదాపు నల్గొండ జిల్లా నుంచి ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఆమె దాదాపు పార్టీ వాళ్ళందరికీ కూడా, నాకు కూడా చాలా సహకరిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఉండేది. దాదాపు ప్రతిరోజు ప్రతిసారి గుర్తు చేసేది. కన్నా అవయవదానము మిన్నా అజ్ఞాత వీరులు పోసేసే కార్యకర్తలు, కడుపులో టోపీలో పోలీసుల బిడ్డలకు అందరినీ ఆదరించి కడుపారా తిండి పెట్టి. ఈరోజు మనం ఉన్నాం, రేపు లేకపోవచ్చు, కానీ మన యొక్క కార్యక్రమాలు, మన యొక్క క్రియలు ఏ విధంగా ఉండాలి అంటే, రాబో సమాజం మనను గుర్తుపెట్టుకోవాలి అంటే తప్పకుండా ఏదైతే వీళ్ళు అన్న రమేష్ బాబు గారు కానీ, ప్రభాకర్ అన్న గారు కానీ ఒక విప్లవ బాటలో నడుస్తూ సమాజంలో మార్పు తెచ్చే దిశగా వీళ్ళ ప్రయత్నం, వారికి సల్యూట్, లాల్ సలాం, అస్సలాం అలైకుం. అయితే పెద్దిరాములు గారు అంటే నాకు దాదాపుగా 10 years నుంచి వీళ్ళు పరిచయం. మేము దాదాపుగా గత 8 సంవత్సరాల కాలం నుండి సమాజ మార్పు కోసం అందరినీ కలిపి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా వీళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు భర్తకు భార్య తోడుగా ఉండి, వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడే, భార్య తోడు ఉంటేనే మనం ముందుకెళ్ళవచ్చు. ఒకవేళ భార్య సాయం లేకుంటే మనం ఇచ్చాము. కాబట్టి ఈరోజు ఈ అమ్మగారికి నివాళులర్పిస్తూ మరి వీరి యొక్క కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి చేస్తున్నాం. చనిపోయారు, వారికి మేము సానుభూతి తెలుపుతున్నాం, లాల్ సలాం తెలుపుతున్నాము. ఏదైతే నాకు ఈ స్థాయికి తెచ్చిన మా విజయక్క, నా గురువుగారు, వారికే ఒక గురువు గారు దుర్గమ్మ. నేను ఇది ఆనందం వ్యక్తం చేస్తున్నా, ఒక రకంగా బాధ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేయడానికి ప్రతి ఒక్క పురుషునికి ఒక స్త్రీ వెనుక ఉంటుంది. ఆ మహాశక్తి వాళ్ళ కోల్పోవడం ఎంతో బాధాకరం, ఎంతో విచారదాయకం. అయితే ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా లాల్ సలాం జరుపుతున్నాను. ఒక బాధ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే వారు మొత్తం కుటుంబం విప్లవ దశలో వెళ్తున్నందుకు నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. విజయకకు, నా ఏదైతే పెద్దలందరికీ నా ప్రత్యేక నమస్కారాలు సార్. అన్నం తినం అని చెప్పడం కావచ్చు. మొన్న మేము 2 రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా, సీరియస్గా ఉన్నప్పుడు కూడా, నన్ను ఎప్పుడు వచ్చినప్పుడు కూడా విఘ్నేష్ అని చెప్పి పిలిచి, అమ్మ నాకు దొరికిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆమె మరణించడం కూడా బాధాకరం. మొత్తం సార్ వాళ్ళంతా కూడా పోరాటాలలో ఉన్నారు. వాళ్ళు మా అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పి తెలియజేస్తూ అమ్మకు నివాళులు అర్పిస్తున్నాం. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబంతో మాకు విడదీయరాని బంధం ఉంది. అనేక మంది కూడా విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నటువంటి, నాకంటే ముందు మాట్లాడినటువంటి నాయకులు చెప్పడం జరిగింది. ఎప్పుడు
ఇంటికి వచ్చినా మీరు ఉద్యమాల్లో ఉంటారు, వంట చేసుకోరు టైంకు, మీరు తినరు, భోజనం చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఫస్ట్ మాటలు పక్కన పెట్టి భోజనం పెట్టి పంపేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి దుర్గక్క గారు. దాదాపు నేను ఇంటర్ ఉన్నప్పటి నుంచి, ఇంటర్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్లోకి వచ్చినప్పటి నుంచి ఆ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో మేము అనారోగ్య బారిన పడ్డప్పుడు కూడా, అప్పుడు విద్యుత్ ఉద్యమంలో కానీ అంగన్వాడీ పోరాటంలో అనారోగ్య బారిన పడి హాస్పిటల్ పాలైనటువంటి సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో మా కోసం మంచి వంట చేసి పెట్టి మమ్మల్ని బాగా చూసినటువంటి వ్యక్తి. మీరు ముందు తినాలా, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే మీరు పనిచేయగలుగుతారు అని మమ్మల్ని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. మొన్న 2 రోజుల క్రితం, దాదాపు ఒక నెల 15 రోజుల క్రితం వెంకటరామ సార్ గారికి ఆపరేషన్ అయిందని తెలిసినప్పుడు కూడా పలకరించడానికి వచ్చిన సందర్భంలో ఆ రోజు చాలా యాక్టివ్గా మాట్లాడటం జరిగింది. కానీ ఒక కమ్యూనిస్టు నాయకుడి భార్యగా, ఒక కమ్యూనిస్టు విద్యార్థి సంఘం నాయకుడి తల్లిగా, అంటే మొత్తంగా ఇల్లుని నడిపించే ఒక స్త్రీ కమ్యూనిస్టు నాయకుల ఇంట్లో ఆ ఇల్లుని ఉన్న కొద్దిపాటి వనరులతోనే ఇల్లు నడపడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా చెప్పాలంటే కమ్యూనిస్టు నాయకుల కన్నా వాళ్ళ భార్యల యొక్క కృషి వల్లనే ఇవాళ అన్న పూర్తి కాలం పార్టీకి కేటాయించడం కావచ్చు, వాళ్ళ కొడుకు ఇవాళ పార్టీకి కేటాయించడం కావచ్చు, ఇదంతా సాధ్యమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు నాయకుల కృషి ప్రజల కోసం పనిచేసే భాగంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల, ముఖ్యంగా వెంకటరాములన్న భార్య దుర్గక్క, విజయ దుర్గక్క యొక్క మొత్తం త్యాగం పూర్తిగా నిండి ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మా పార్టీలో, ప్రజా సంఘంలో కూడా చాలామంది ఇవాళ మంచి మంచి త్యాగాలు చేసిన వాళ్ళు కావచ్చు, మిగతా అధ్యయనం చాలా, అంటే కొంతమంది అయితే అసలు కాకపోయినా కానీ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో అందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కమ్యూనిస్టుల యొక్క ప్రాణాలు అత్యంత విలువైనవి, ఇవి సమాజానికి చాలా ఉపయోగకరమైనవి. కాబట్టి ఈ విషయం సార్ కల్పించాలి. నాకు అవసరం. మధ్యకాలంలో చూస్తుంటే మా పార్టీకి సంబంధించి యాదగిరిన కావచ్చు, అదేవిధంగా కామ్రేడ్ డివికి అన్న కావచ్చు, యాదగిరిన భార్య అన్సిలేక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీరియస్ అనారోగ్యాల పాలయ్యే, ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇంకా కొద్దిమంది మిగతా మాకు తెలిసిన వాళ్ళు కూడా, యంగ్ పిల్లలు కూడా, వీళ్ళు నాతో పాటు ఉన్నోళ్ళు కూడా ఇలా క్యాన్సర్ బారిన పడుతూ చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. ఈ విషయంలో మనందరం కూడా ఆ వైపుగా కూడా ప్రజల్ని చైతన్యం చేయడం కావచ్చు, అదేవిధంగా మనం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకునే విషయంలో కావచ్చు. మాకు చెప్పండి. కామ్రేడ్స్ అందరికీ లాల్ సలాం. విజయ దుర్గక్కకు జోహార్, విజయ దుర్గక్కకు జోహార్ జోహార్. పెద్ది వెంకటరాములు గారి సతీమణి విజయ దుర్గ గారు అనారోగ్యంతో మృతి చెందారు. ఆ మృతికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. సాగర్ గారు, అట్లాగే పాలక భాస్కర్ గారు అనేక విషయాలు చెప్పారు. అంటే పార్టీ అభివృద్ధి, మా అభివృద్ధి పార్టీ చెప్పినటువంటిదే వేదంగా భావించి ఎక్కడికంటే అక్కడికి పనిచేసే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. వెంకటరాములు గారు ఈ ప్రజా సంఘాలు కానీ పార్టీలో పనిచేయడానికి తను బయట తిరగకపోయినా కుటుంబంలో పిల్లల్ని సాకుతూ తనకి సపోర్ట్ ఇస్తూ తన 2 పిల్లల్ని కూడా ఉద్యమానికి అంకితం చేసినటువంటి ఘనత విజయ దుర్గ గారిది. చనిపోతూ కూడా తన పార్థివ దేహాన్ని ఇంకా ఉపయోగపడాలి, విద్యార్థులకు ఉపయోగపడాలనే దాంతో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం తన డెడ్ బాడీని హాస్పిటల్కి ఇవ్వడం, ఇవన్నీ చూసినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో పనిచేశారు.
వారికి మనం నివాళి అర్పించడం అంటే ఏదైతే ఆ కుటుంబం పార్టీ కోసం ప్రజా సంఘాల కోసం ఆరాటపడుతుందో ఆ ఆరాటపడడాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం నిజమైనటువంటి నివాళి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తూ పెద్ది వెంకటరాములు గారి సతీమణి కమరేడు దుర్గా, రాత్రే నేను విజయదుర్గ అనేటువంటి పేరున ఆమె మాకందరికీ దుర్గక్కగా పరిచయం. అనారోగ్యంతో కొంతకాలం నుంచి బాధపడుతూ రాత్రి చనిపోయింది. దుర్గ గారి యొక్క మృతి సిపిఎం పార్టీకి, వామపక్ష ఉద్యమానికి, కార్మిక ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. నమ్మినటువంటి సిద్ధాంతం కోసం వెంకటరాములు గారు పార్టీ విస్తరణ కోసం, ఉద్యమ నిర్మాణం కోసం పుట్టినటువంటి ఊరు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఊరిని వదిలి పార్టీ నిర్ణయం మేరకు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణలో బలహీనమైనటువంటి ఉద్యమం ఉన్న దగ్గర పోయి పనిచేయాలంటే పిల్లల్ని సంకన పెట్టుకొని వెళ్ళినట్టు దుర్గగా అండ్ పెద్ద వెంకటరాములు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు నిర్వహించి ఈ జిల్లాలో పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణాని కోసం పనిచేశారు. దుర్గ గారి సహకారం లేకుండా పెద్ద వెంకటరాములు ఇక్కడికి వచ్చేవాడు కాదు. ఇక్కడ రావడమే కాదు, మొత్తం కుటుంబం చైతన్య ఎస్ఎఫ్ఐలోనూ ప్రజానాట్యమన్లోనూ పెళ్లి కాకముందుకు పనిచేసింది. సూరి విద్యార్థి ఉద్యమంలో, యువజన ఉద్యమంలో పనిచేశాడు. ఇప్పుడు పార్టీ సెక్రటరీ సభ్యుడిగా పెద్ద వెంకటరాములు ఉన్నారు. మొత్తం కుటుంబమే ఒక ఆదర్శ కుటుంబంగా సమాజాన్ని మార్చాలనేటువంటి లక్ష్యంగా కమ్యూనిస్ట్ జీవితాన్ని గడిపినటువంటి ఈ కుటుంబం చివరికి దుర్గ గారి యొక్క మన దేహాన్ని కూడా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో సిపిఎం సీనియర్ జిల్లా సెక్రటరీగా పనిచేసినటువంటి పెద్ద వెంకటరావు సార్ గారి సతీమణి నిన్న మరణించడం జరిగింది. ఆమె అంతిమ దేహాన్ని కూడా మెడికల్ క్యాంపుకి అప్పగించడం జరుగుతుంది. ఇలాంటి త్యాగాలు ఎవరికైనా సాధ్యమైతే అంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీలకే అనేది భరోసాని మెప్పించడం జరుగుతుంది. అట్లాగే ఈ అంతిమ దేహాన్ని మెడికల్ క్యాంపుకు అప్పగించడం కోసం రాష్ట్ర నాయకత్వం కూడా రావడం జరిగింది. ఎంతైనా ఈ కుటుంబానికి మేము తీర్చలేము ఆ లోటుని. కాబట్టి ఇట్లాంటి ఆదర్శాలు రేపు రానున్న కాలంలో ఉన్న పార్టీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు కూడా ఈ ఆదర్శాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను దుర్గాక్కకు విప్లవ జోహార్లు తెలియజేస్తాను. ఇప్పుడు వారికి మనం జోహార్లు తెలుపుతామా. ఇప్పుడు ప్రతి పురుషుడు వెనుక స్త్రీ ఉంటుందని చెప్తారు. ఇప్పుడు వెంకటరాములు వెనుక అమ్మగారు ఉండే, మరి ఆ బాధను మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? ఇంకోసారి చెప్పండి. తను నక్సలిజం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఎప్పుడైతే ఈ ఎర్ర జెండా ఉంటే, ఎర్ర జెండా కింద పనిచేసే వాళ్ళు ఉంటే నైజాం నవాబులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కుటుంబం ఆ కుటుంబము. అట్లాంటి కుటుంబాన్ని వెలివేసిన సందర్భాలు ఉన్నాయి, దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ భయప్రాంతులకు కూడా ఈ ఊరందరూ పారిపోయినా కూడా తన పిల్లల్ని కాపాడుకొని, భర్త లేకున్నా కూడా పిల్లల్ని కాపాడి ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎం పార్టీకి అప్పగించడం జరిగింది. చివరి దశ వరకు కూడా తన ఊపిరి ఉన్నంత వరకు కూడా పార్టీ నాయకులు కానీ, ప్రజలు కానీ ఎవ్వరు ఇంటికి వచ్చినా కూడా మీరు తిన్నారా లేదా, లేకపోతే తిని వెళ్ళండి, మీకు ఎప్పుడు పోరాటాలే కానీ కడుపు మీద, కుటుంబం మీద సోయి ఉండదు అని తిండి మరి ఉచ్చగించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టి పంపించే మనస్తత్వం తనది. ఆ రూపమే నిన్న నుంచే ఏర్పడుతూ ఉంది. కాబట్టి రేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం బాధాకరంగానే ఉంది. మేమే ఈ రకంగా బాధపడుతుంటే ఆ కుటుంబానికి ఇంకెంత నష్టం జరుగుతుంది, ఎంత బాధాకరమో అంచనా వేయలేము. కాబట్టి దుర్గక్కకు మరోసారి విప్లవ జోహార్లు తెలియజేస్తాము.
దుర్గా గారు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. గతంలో నేను విద్యార్థి సంఘం నుంచి, అదే రకంగా యువజన సంఘం, తర్వాత పార్టీ నిజామాబాద్ జిల్లా బాధ్యతలు చూస్తున్నటువంటి సమయం నుంచి కూడా తెలుసు. ఆమె గతంలో వెంకట్రాములు నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ రాష్ట్ర కేంద్రానికి వచ్చినటువంటి సందర్భం కావచ్చు, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ బాధ్యతలు చూడడానికి ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, అదే సందర్భంలో నల్గొండ జిల్లాలో తీవ్రమైనటువంటి దాడులు, శత్రువు దాడులు జరుగుతున్నప్పుడు కేసులు వెంకట్రాముల మీద వచ్చినటువంటి సందర్భంలో కూడా దృఢంగా నిలబడి ఉంది. నిర్బంధం వచ్చినప్పుడు కానీ లేదా శత్రువుల ఆటంకాలు వచ్చినప్పుడు కానీ కేసులైనటువంటి సందర్భంలో కూడా దృఢంగా నిలబడి ఉంది. వెంకట్రాములు జిల్లా సెక్రటరీగా, లేదు గీత కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యతలు, అదే రకంగా ఈ రోజుకు కూడా వ్యవసాయ కార్మిక సంఘం బాధ్యతలు చూసేటువంటి దాంట్లో ఆమె సహకారం అనేటువంటిది సంపూర్ణంగా ఉంది. దాంతోపాటు పిల్లల్ని విద్యార్థి సంఘంలో పంపించేటువంటి విషయంలో కూడా ఆమె సంపూర్ణమైనటువంటి సహకారం ఉంది. కాబట్టి ఈ రోజుకు కూడా కామ్రేడ్ వెంకట్రాములు, అదే రకంగా చైతన్య సూరి ఉద్యమానికి అండగా నిలబడేటువంటి దాంట్లో ఆమె పాత్ర సంపూర్ణంగా ఉంది. గత అనేక సంవత్సరాలుగా అనారోగ్యం, ఒక మానసికమైనటువంటి అనారోగ్యం ఉంది. దాని తర్వాత ఈ మహమ్మారి క్యాన్సర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత కూడా ఆమెని రక్షించుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా కుటుంబము, వెంకట్రాములు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఈరోజు ఆమె లేకపోవడము అనేటువంటిది కుటుంబానికి కాదు, మన ప్రజాతంత్ర ఉద్యమానికి, పార్టీకి కూడా తీరనటువంటి లోటు. తెలంగాణ రైతు సంఘం తరఫున, పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ జోహార్.